బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పెడితే, అంతకుముందు జనసేనలో పనిచేసిన నాయకులను ఆయన ప్రెసిడెంట్గా పెడితే మనస్ఫూర్తిగా స్వాగతించాం. అలాగా అందరూ కూడా పంజాబ్ వెళ్ళొచ్చు, మహారాష్ట్ర పోవచ్చు, జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దేనికి భయం అంటే చైతన్యవంతులను చేస్తామన్న భయం, అదొక్కటే భయం. ఒక ఎనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు ఒక హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా మేము? నువ్వు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరినీ కట్టెబెట్టి గెలికినట్టుగా నవనిర్మాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తానరా. ఇది ప్రజల ఆకాంక్ష, పోరాట సాధించుకున్నారు, బాగండి అని కోరు. తెలంగాణ నవనిర్మాణం ఏం చేసేది ఉన్నది? నువ్వు వచ్చి పీకేదేంది ఇక్కడ? నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా అక్కడనే పీకలేకపోతుంది, ఇక్కడేం పీకుతా అని. మళ్ళీ ఎందుకు ఇట్లా అనేటి ఒక మాటలు చెప్పేది ఒక మాట? స్క్రిప్ట్ పాపం చక్కగా రాసిస్తలేరు బీజేపీలో ఎవరో.